ఈ రోజు ఒక ఫీమేల్ పేషెంట్ 50 years, వాళ్ళకి రేషన్ షాప్ ఉందంట. ఒక 25 years నుంచి కంటిన్యూస్ గా కూర్చొని రేషన్ షాప్ లో వర్క్ చేస్తుంది. ఈ రోజు బ్యాక్ పెయిన్ తో వచ్చింది. తను చేసిన తప్పేంటో తెలుసా? తన షాప్ లో ఆల్మోస్ట్ 20 years హార్డ్ వుడెన్ చైర్ లో కూర్చోవడం వల్ల కాక్సికోడైనియా అనే కండిషన్ వచ్చింది. దట్ ఈస్ టెయిల్ బోన్ పెయిన్ అండ్ బటక్ పెయిన్. సో సివియర్ గా అసలు 2 minutes కూడా నా ఓపీడీలోకి వచ్చినప్పుడు నిల్చొని మాట్లాడుతుంది. అసలు కూర్చుంటే సివియర్ పెయిన్, అంత సివియర్ గా ఉంది పెయిన్. సో ప్లీజ్ తెలుసుకోండి, ఏదైనా వర్క్ మీరు కంటిన్యూస్ గా చేసినప్పుడు ఎర్గనామిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సిట్టింగ్ జాబ్ ఉన్నప్పుడు ఎవ్రీ 10-15 minutes కి లేచి నడవడము, కుషన్ ఉన్న సీట్సే యూస్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఇది మీ పేరెంట్స్ కి, రూరల్లో ఉన్న విలేజర్స్ కి అండ్ బేసిక్ అంటే కిరాణా షాప్ వాళ్ళకి, ఇలాంటి రేషన్ షాప్ వాళ్ళకి, ఎక్కువ క్లాత్స్ మర్చెంట్స్ కి, ఇలాంటి వాళ్ళు ఈ మధ్యన చాలా మంది వస్తున్నారు కాక్సికోడైనియా తోటి. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయండి. సో స్మోకింగ్ ఎంత హార్మ్ చేస్తుందో సిట్టింగ్ కూడా అంతే హార్మ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎంత వీలైతే అంత మూవ్మెంట్ చేయండి. కంటిన్యూస్ సిట్టింగ్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ కాక్సికోడైనియాకి వస్తే సింపుల్ ట్రీట్మెంట్స్, కార్డల్ ఎపిడ్యూరల్, పిఆర్పీస్ అండ్ ప్రోలోథెరపీస్ తోటి ట్రీట్ చేసుకోవచ్చు అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.